హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మంజు నాగా వ్లాగ్స్ One piece. ఎందుకు I'm eating carrots. శశి అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి ఇంకొచ్చిందానే ఇలా అయితే నేను కర్డ్ రైస్ అయితే ఇస్తాను కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి నంచుకోవడానికి మెయిన్గా ఏంటంటే ఇంకా ఎక్కువ కారం అయితే నంచుకోదు కర్డ్ రైస్లోకి ప్లెయిన్ కర్డ్ రైస్ అయితే అస్సలు తిందు ఎందుకంటే వామిటింగ్ అవుతాయి వస్తుంది ఎందుకు వస్తుంది వామిటింగ్ ఎందుకు వస్తుంది అందుకే ఎక్కువగా ఆవకాయ అయితే వేసుకో కారం ఉంటుంది కదా లెమన్ పిక్లు అయితే వేసుకుంటుంది ఇప్పుడైతే ఇంకా మ్యాంగో కదా మ్యాంగో సీజన్ కదా మ్యాంగో అయితే నంచుకొని తింటుంది అనమాట ఎందుకంటే చల్లగా ఉంది ఎందుకంటే మ్యాంగో చల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇదే తింటున్నా నువ్వేదో తింటున్నావు ఇదే తింటున్నా హౌ ఇస్ యువర్ డే నైస్ 4th డే స్కూల్ 4th డే అయినా ఈరోజు ఎలా ఉంది ఇంకెవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా లేదు అందరూ జస్ట్ ఎవ్రీబడి ఆల్ ఏ గివ్ మీ మామ ఎవ్రీబడి ఒకటా ఇంకేంటి క్లాసెస్ స్టార్ట్ అయిపోయా నోట్స్లో రాసావా స్టార్ట్ చేయడం కొన్ని బుక్స్లో అవ్వలేదు కొన్ని బుక్స్లో అయ్యాయి కొన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తారు ఓకే ఇంకా సైన్స్ లైక్ దట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు సైన్స్ మ్యాథ్స్ తెలుగు హిందీ ఈరోజు పోయం రాసాం మేము హిందీ పోయం రాసావా అదే నిన్న ట్యూషన్లో చెప్తున్న పోయం ఫస్ట్ పోయం ఓకే ఓకే బాగా చదువుతున్నావా మరి ఈసారి బాగా వస్తాయా మార్క్స్ సరంగా టెస్ట్ పెడతారంట సోషల్ మ్యామ్ అందుకే ఏ రోజు ఇచ్చింది ఆ రోజు చదివేసుకోవాలి ఓకేనా అదే హోంవర్క్ ఇవ్వలేదు కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి ఓకే మరి తిన్న వెంటనే హోంవర్క్ చేసుకోదా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలిగా అక్కడే చేసేసుకుంటాను ఎక్కడ ట్యూషన్లోనా ట్యూషన్లో హిందీ చదువుకోవచ్చు కదా ఇంకేదైనా చదవచ్చు కదా ఆ మ్యామ్ హోంవర్క్ చేసుకోవచ్చు కావాలంటే అన్నారా ఓకే తిను మరి గబగబా ఫస్ట్ కానీ ఇలా మాటలు చెప్పమంటే మాటలు చెప్తానే ఉంటుందండి ఇంకా మనకి స్టాప్ అన్నంత వరకు ఇంకా మాటలు చెప్తానే ఉంటుంది నాకేమో ఇంక ఇంటి పనులు ఈ పనులతో నేను బిజీగా ఉంటానా అయినా సరే వచ్చి చెప్తానే ఉంటుంది ఏదో ఒక టాపిక్ అదే ఎంచుకొని ఇంక దాని మీదే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఈసారి ఎప్పుడైనా నేను లైవ్ పెట్టినప్పుడు చూడండి శశి ఎంత మాట్లాడుతుందో నేను ఇప్పటికి వచ్చి ఇంకా ఎప్పుడు లైవ్ అయితే పెట్టలేదు ఈసారి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కనుక నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు శశితో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అప్పుడు జాయిన్ అవ్వండి నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా శశి అయితే చాలా బాగా మాట్లాడుతుంది మీరు ఏదైనా ఒక చిన్న టాపిక్ మాట్లాడా కానీ దాని మీద గంట సేపు మాట్లాడుతుంది అనమాట కదా శశి ఎందుకు అలాగే ఎక్కువ మాట్లాడతావు మీ మమ్మీ బస్ ఎక్కువ పోసేసారా నీకు నువ్వే కదా అమ్మ మమ్మీ ఊరికనే చెప్పక సరే అయితే తిను ఫాస్ట్గా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఆంటీస్ I wrote this. I start my Hindi notebook. This is the poem of first lesson. I have 2 mistakes. 1, 2, 3, 4 mistakes. 4 mistakes. ఎందుకు మరి మిస్టేక్స్ ఎందుకు రాసు మిస్టేక్స్ లేకుండా రాయాలి స్టార్టింగ్ back side one more is there. One more para. And we should leave 2 lines and draw a map. This is a homework. Nice. Bye bye. This is my tuition book. This is my Hindi textbook. ట్యూషన్ బుక్ Tuition book. The notebook. ఇదే ఇంకా మీరు ఉండాలే కానీ ఎవరైనా ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా మా చెల్లి వచ్చిందంటే ఇంకా మా చెల్లి వెనకాలే ఉంటుంది అనమాట నేను ఏదో బిజీగా ఉంటాను కదా ఎవరు ఫ్రీగా ఉంటారో వాళ్ళని చూసుకుంటుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటుంది దాని స్కూల్ విషయాలు దాని ట్యూషన్ విషయాలు అన్నీ చెప్తానే ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే నేను ఈరోజు మళ్ళీ మిస్ చేశానండి వర్కౌట్స్ నేనైతే చేశాను ఈరోజు మళ్ళీ మిస్ అయింది ఇంకా లేవడమే లేట్ అయిపోయింది అనమాట నాకు ఈరోజు మార్నింగ్ 4:30కి తెలివి వచ్చింది సరే 5:30కి లేగుతాం అనుకున్నాను మళ్ళీ పడుకొని లేచేసరికల్లా 6 అయిపోయింది అనమాట ఈరోజు మిస్ అయింది అట్లీస్ట్ ఈవినింగ్ అన్నా నేనైతే వాకింగ్కి వెళ్ళాలి ఇంక ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ అయితే పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను నిన్నే చేయమన్నారు యాక్చువల్గా ఇంకా పానీపూరికి అయితే మరి
పుదీనా అది ఉండాలి కదా, ఇంకా పుదీనా అది లేదని చెప్పి నిన్నైతే చేయలేదు. ఈరోజైతే పానీపూరి చేస్తాను. ఏంటి నేను రానా వాకింగ్కి? నువ్వు ట్యూషన్కి వెళ్తావుగా? ట్యూషన్కి వెళ్ళి వచ్చిందా? సరే ఓకే చేద్దాం. ఫస్ట్ నువ్వు హోంవర్క్ స్టార్ట్ చేయి. ఇంకా పానీపూరి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మీకు కూడా షేర్ చేస్తాను ఆ రెసిపీని, ఓకేనా? ఇలా శశితో మాట్లాడుతున్నప్పుడు అయితే నేను పొటాటోస్ ఉడకబెట్టేసుకున్నానండి. ఇంకా నిన్న మార్కెట్కి మండే మార్కెట్ ఉంటుంది అనమాట మాకు. నిన్న వెళ్ళాము. ఇంకా వెళ్ళినప్పుడు అయితే ఇదైతే 20 రూపీస్ అంట, ఇది కూడా 20 రూపీస్. ఈ ముల్లంగి ఒక్కటి అయితే 10 రూపీస్ అంట. కూరగాయలు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. ఇంకా టమాటోస్ బాగున్నవి అయితే కేజీ అయితే 100 ఉన్నాయి, కొంచెం బాగాలేనివి అయితే 80కి ఇస్తున్నారనమాట. పానీకి అయితే నేను ఫస్ట్ కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, తర్వాత పుదీనా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అనమాట. అందులోనే కొంచెం చింతపండు, ఉప్పు, నిమ్మకాయ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే శశికి దియాకి పాలు ఇచ్చేసాను. ఇంకో దియా గ్లాస్ పట్టు, ఇటు చూడు, ఇటో చూస్తున్నా పడిపోతాయి. తాగు. వెళ్ళి పడి స్మూత్ కడుకోపో. I'm first drinking the milk. తాగేసింది దియా. గుడ్ గుడ్ దియా. బాయ్ దియా. Bye, mommy. Bye. దియా బాయ్. దియా We're going to the tuition. ఓకే బాయ్. Sissy. ఇంకిద్దరు అయితే పాలు తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోయారండి. ఇంక నేను ఆ మిక్సీ వేసుకున్నాను కదా, అందులోనే నేను ఏంటంటే పానీపూరి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను అనమాట. చెప్పాను కదా లెమన్ కూడా పిండుకున్నానని. తర్వాత చింతపండు, కొంచెం సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు. పానీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత అయితే బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను కదా, అందులోకి కొంచెం కారము ఉప్పు వేసుకున్నాను అంతే. ఇంకా మరీ ఎక్కువ స్పైసీగా ఉంటుందని ఇంకేం నేనైతే మిక్స్ చేయలేదు. పానీ కొంచెం స్పైసీగానే వచ్చిందనమాట. చూడండి చాలా బాగా వచ్చింది పానీ అయితే. కొంచెం స్పైసీగా ఉందని ఇంకా కూరలోకి అయితే నేను ఎక్కువ ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇంక రెండింటితోనే అయితే చాలా స్పైసీగా బాగా వచ్చిందనమాట. ఇంక ఇలాగా నైట్ అయితే నేను నానబెట్టానండి డేట్స్ అనేవి. ఇంకా మార్నింగ్ శశికి కర్రీ చేయించాను, పొటాటో కర్రీ అయితే చేశాను. మనకి మార్నింగ్ చాకోస్ తింటారు కదా, ఇంకా చాకోస్ అయితే ఇచ్చేసాను. చాకోస్ అయితే తినేసిన తర్వాత ఇంకా జల్లెలు వేసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి. ఇంక ఈరోజు నుంచి దియా కూడా స్కూల్కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ డే అనమాట దియాకైతే స్కూలు. ఇంకా చిన్న క్లిప్ ఏదో తీసాను అలాగా అంతే. ఇవ్వండి శశి బాక్స్ అయితే ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీని పొడి పెట్టాను, పొటాటో కర్రీ అయితే కలిపేసాను అనమాట. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఇంకా ఆయిల్ లేకుండా తిందాం అనుకుంటున్నాను, మరి ఎన్ని రోజులు తింటానో ఏమో చూడాలి మరి. ఇదైతే నా లంచ్ అండి. లంచ్లో కొన్ని 3 చపాతీస్ చేసుకున్నాను, ఒక చిన్న ఆమ్లెట్ వేసుకున్నాను, కీరా తిన్నాను అనమాట. కర్రీ అయితే నా కోసం నేను చేసుకున్నాను. మార్నింగ్ బంగాళదుంప ఉంది కదా, మళ్ళీ బంగాళదుంప తింటే కొంచెం ఫ్యాట్ అని చెప్పి బంగాళదుంప అయితే తినలేదు నేను. నా కోసం నేనైతే చుక్కకూర కర్రీలా చేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే తిన్నాను నేను ఆఫ్టర్నూన్. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Love you all. Bye bye.